ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై విపక్షాలు ముప్పేట దాడి చేస్తున్నా మంత్రులు ఎందుకు మౌనంగా ఉంటున్నారు? ఒకరిద్దరు కాంగ్రెస్ నేతలు మినహా సీనియర్లు ఎందుకు విమర్శలపై స్పందించడం లేదు? సీఎం రేవంత్ రెడ్డి తనపై వచ్చిన విమర్శలను తానే తిప్పికొట్టాల్సిన పరిస్థితి రావడానికి గల కారణాలేంటి? కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతోంది? పార్టీలో సీనియర్ మంత్రులు సీఎంకు మధ్య గ్యాప్ వచ్చిందా? లెట్స్ వాచ్ ది స్టోరీ. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 17 నెలలైంది. ముఖ్యమంత్రి అయిన నాటి నుంచి మంత్రుల నుండి రేవంత్ రెడ్డికి ఆశించిన స్థాయిలో మద్దతు లభించడం లేదన్న టాక్ ఉంది. సీఎం రేవంత్ రెడ్డిపై ప్రతిపక్షాల నుండి వచ్చే విమర్శలను మంత్రులు, సీనియర్లు ఏనాడు తిప్పికొట్టలేదు. రేవంత్ రెడ్డిని మంత్రులు ఓన్ చేసుకోవడం లేదని సీఎం టీం భావిస్తుందట. చాలా సార్లు కొద్ది మంది మంత్రులకు చెప్పి మాట్లాడించుకున్న సీఎం రేవంత్ కొన్ని సందర్భాల్లో తనకు తాను కౌంటర్ ఇచ్చుకున్న సందర్భాలు అనేకమున్నాయని కాంగ్రెస్ వర్గాలంటున్నాయి. ఇటీవల జరిగిన కంచె గచ్చిబౌలి ఎపిసోడ్ లో కాంగ్రెస్ సీనియర్ల నుండి సపోర్ట్ లభించలేదట. కాగా బీఆర్ఎస్ రజతోత్సవ సభలో పార్టీ అధినేత కేసీఆర్ సీఎం రేవంత్ రెడ్డి పేరు కూడా ప్రస్తావించకపోవడంతో తట్టుకోలేకపోయిన ముఖ్యమంత్రి తనకు తానుగా రియాక్ట్ కావాల్సి వచ్చిందట. రేవంత్ రెడ్డి ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడిన మాటలు బూమ్రాంగ్ అయ్యాయన్న చర్చ కూడా ఉంది. రేవంత్ రెడ్డి పరువు కంటే తెలంగాణ ఇమేజ్ దెబ్బతిన్నదన్న టాక్ ఉంది. సొంత పార్టీ నేతల నుంచి సహకారం లేకపోవడంతోనే రేవంత్ రెడ్డి సహనం కోల్పోయారన్న చర్చ కాంగ్రెస్ లో నడుస్తోంది. తాజాగా బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, కవిత, హరీష్ రావు రేవంత్ రెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు. అటు బీజేపీ నేతలు కూడా ఘాటైన విమర్శలు గుప్పించారు. రేవంత్ రెడ్డి వర్గానికి చెందిన ఎంపీలు చామల కిరణ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ విప్లు ఆది శ్రీనివాస్, బీర్లా ఐలయ్య సహా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, సీనియర్ నేత జగ్గారెడ్డి మినహా ఇతర సీనియర్లు ఎవరూ మాట్లాడలేదు. మంత్రులు మాత్రం తమకెందుకులే అన్నట్లుగా వ్యవహరించారు. కాంగ్రెస్ సీనియర్లు ఎవరూ తనపై వచ్చే విమర్శలపై స్పందించకపోవడంపై రేవంత్ రెడ్డి అసంతృప్తితో రగిలిపోతున్నారట. తనపై విపక్షాల విమర్శల దాడి చేస్తుంటే ఒక్క నాయకుడు కూడా మాట్లాడడం లేదంటూ సన్నిహితుల వద్ద వాపోతున్నారట రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం రేవంత్ వర్గం, సీనియర్ మంత్రుల వర్గాల మధ్య సైలెంట్ వార్ నడుస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. సీఎంపై వచ్చే ఆరోపణలపై మంత్రులు లైట్ తీసుకుంటున్నారని, దాంతో సీఎం ఇమేజ్ డ్యామేజ్ అవుతుందని ఆ వర్గం నేతలు భావిస్తున్నారట. ఈ క్రమంలో రేవంత్ సొంతగా కౌంటర్ ఇచ్చేందుకు ప్రయత్నించి విమర్శలకు గురవుతుండటంతో పార్టీ పరువు పోతుందని గాంధీభవన్ వర్గాల్లో చర్చ నడుస్తోంది.